హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్. ఈరోజు మనం VRO నోటిఫికేషన్ చూద్దాం. VRO నుంచి అయితే ఈసారి 6000+ వేకెన్సీస్ అయితే చూడొచ్చు. సో మనం ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుందాం. క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 వరకు రాసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సపరేట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ 2018లో చూసుకున్నట్టయితే అరౌండ్ 700 పోస్టులు ఉండే, కానీ ఈసారి మాత్రం 6000+ వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత జనరల్ కట్ ఆఫ్ చూద్దాం. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి అరౌండ్ 95 నుంచి 100 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్లోనేమో 102 ఉంది, 102 కట్ ఆఫ్. సో పోస్టులు వచ్చేసి 107 ఉండే. తర్వాత నెక్స్ట్ నిజామాబాద్లో 102 కట్ ఆఫ్ 50 పోస్టులు. తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లోనేమో 112 ఉండే కట్ ఆఫ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెదక్లో 103 కట్ ఆఫ్ 50 పోస్ట్సే ఉండే. మళ్ళీ తర్వాత ఖమ్మంలో 104 కట్ ఆఫ్. మళ్ళీ తర్వాత 19 పోస్టులు. కరీంనగర్లోనేమో 104 కట్ ఆఫ్ ఉంది, 90 పోస్టులు ఉండే. మళ్ళీ నల్గొండలో 107 కట్ ఆఫ్, తర్వాత 83 పోస్ట్స్. మహబూబ్ నగర్లోనేమో 101 కట్ ఆఫ్ 55 పోస్ట్స్. తర్వాత మళ్ళీ వరంగల్లోనేమో 106 కట్ ఆఫ్. మళ్ళీ తర్వాత రంగారెడ్డిలో 101 కట్ ఆఫ్ ప్లస్ 90 పోస్టులే ఉండే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం 2018లో ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 క్వశ్చన్స్ని ఎట్లా డివైడ్ చేసిందంటే ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 2 వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీస్ ఉంది. సెక్షన్ 1 వచ్చేసి 75 మార్క్స్. మళ్ళీ తర్వాత సెక్షన్ 2 వచ్చేసి 75 మార్క్స్. సెక్షన్ 1లో 75 మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్టయితే, సో ఇప్పుడు జిఎస్ అయితే 75 మార్క్స్ ఉన్నాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ స్కీమ్స్ అయితే ఇది 2018 పేపర్ ప్రకారం కరెంట్ అఫైర్స్ అండ్ స్కీమ్స్ మీదనేమో 25 క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పాలిటీలో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇండియన్ హిస్టరీలో 8 క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ జాగ్రఫీ బేస్ చేసుకొని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఈ పాలిటీలో మెయిన్గా ఫోకస్ చేసింది అయితే లోకల్ బాడీస్ మీదనే. లోకల్ బాడీస్ మీదకి వెళ్ళే 5 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్గా పంచాయత్స్ మీదనైతే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో టోటల్ అరౌండ్ ఇవి టోటల్ 68 క్వశ్చన్స్ అయినాయి. తర్వాత 7 క్వశ్చన్స్ మిస్లీనియస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ లాస్ట్ 2018లో మెయిన్గా ఫోకస్ చేసింది అయితే కరెంట్ అఫైర్స్, స్కీమ్స్, మళ్ళీ తర్వాత పాలిటీ మీద 15 క్వశ్చన్స్ అయితే చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2 అయితే సెక్రటేరియట్ ఎబిలిటీస్. దీంట్లో 75 మార్క్స్ని ఎట్లా డివైడ్ చేసిందంటే ఫస్ట్ మ్యాథ్స్ రిలేటెడ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ బేస్ చేసుకొని 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాథ్స్ అయితే కంప్లీట్గా అరిథమెటిక్ మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే ఈ 30 క్వశ్చన్స్లో అరిథమెటిక్లోనే మ్యాక్సిమం ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇవి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే పర్సంటేజెస్ బేస్ చేసుకొని, తర్వాత టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత వర్క్ అండ్ వేజెస్, పార్ట్నర్షిప్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ చూసుకున్నట్టయితే రీజనింగ్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అనాలజీ, మళ్ళీ తర్వాత నంబర్ సిరీస్, మళ్ళా సిలాజిజమ్స్ మీద ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ డైరెక్షన్స్, తర్వాత బ్లడ్ రిలేషన్స్. ఈ క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ మనకి డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్ అయితే ఈక్వేషన్ బేస్ చేసుకొని ఉన్నాయి, లేకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
రీజనింగ్లోనైతే ఈ 5 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ అరిథమెటిక్లోనైతే ఈ పర్సంటేజ్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, వర్క్, పార్ట్నర్షిప్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఓన్లీ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంగ్లీష్లో 15 క్వశ్చన్స్ కూడా సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, మళ్ళీ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఓన్లీ అరౌండ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే సెంటెన్స్ కరెక్షన్ మీదనే ఉన్నాయి. సెంటెన్స్ కరెక్షన్ దీని మీద ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2018లో మనకి 700 వేకెన్సీస్ ఉండే, అండ్ తర్వాత జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 100 వరకే ఉండే. 100 నుంచి 105 వరకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈసారి మంచి బంపర్ ఆఫర్ కాబట్టి 2025లా 6000+ వేకెన్సీస్ ఉండడం వల్ల సేమ్ సిలబస్తోనే ఉండే ఛాన్సెసే ఉంటాయి. మ్యాక్సిమం ఇదే సిలబస్ అయితే చేంజ్ కాదు. సో ఇక్కడ మనకి చాలా యూజ్ అండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో మెయిన్గా మనము ఈ సెక్షన్ 1లా కరెంట్ అఫైర్స్ మీద, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ అయితే చాలా స్కోప్ ఉంది కాబట్టి ఈ 3 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసుకొని, తర్వాత సెక్షన్ 2లోనైతే అరిథమెటిక్, మళ్ళీ తర్వాత రీజనింగ్లో 5 మెయిన్ టాపిక్స్, తర్వాత ఈ ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఈజీగానే ఈసారి మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ ఆల్ గైస్. సో దీనికి రిలేటెడ్ విఆర్ఓ రిలేటెడ్వి ఏవైనా పీడిఎఫ్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ టీజీపీఎస్సీ ఆస్పిరెంట్. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఇస్తాం. జాయిన్ అవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.